శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితా సమగ్ర సవరణ. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను త్వరలో తెలంగాణలో కూడా ప్రారంభిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఆల్రెడీ ఉన్నా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా కొన్ని మినహాయింపులతో చేయించుకోవాల్సిందే. లేకపోతే మీ పాత ఓటుని ఫేక్ ఓటుగా ఎలక్షన్ కమిషన్ ఈ ఎస్ఐఆర్లో తొలగిస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ 4 రకాల అప్లికేషన్స్ని న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ గురించి అందుబాటులోకి తెస్తోంది. ఈ అప్లికేషన్లో సరైన అప్లికేషన్ని మీరు సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి సరైన డాక్యుమెంట్స్ని బర్త్ ప్రూఫ్గా మీరు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా మీకు సహాయం చేసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి అప్లికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ని బర్త్ ప్రూఫ్గా ఈసీకి సబ్మిట్ చేయాలి, పేరెంట్స్ బర్త్ ప్రూఫ్ కూడా ఈ ఓటర్ ఐడి గురించి సబ్మిట్ చేయాలా, ఆధార్ కార్డ్ని బర్త్ ప్రూఫ్గా ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తుందా, తెలంగాణలోని ఓటర్లందరూ కంపల్సరీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలా లేక ఏవైనా మినహాయింపులు ఉన్నాయా, ఇలాంటి అనేక ప్రశ్నలకి డౌట్స్కి సమాధానంగా నా లాంగ్ వీడియోని ఎస్ఐఆర్ మీద న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ మీద క్లియర్గా చేయడం జరిగింది. ఈ లాంగ్ వీడియో లింక్ ఈ షార్ట్లో రిలేటెడ్ వీడియో సెక్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ లాంగ్ వీడియోని మీరు చూసినట్లయితే ఎస్ఐఆర్ మీద న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ మీద మీ సందేహాలు, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి.